హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్జున్ టెండర్ గెలుచుకోవడంతో ఆఫీస్కి వచ్చిన తర్వాత లక్ష్మికి సర్ప్రైజ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెబుతూ, లక్ష్మి ఈరోజు నువ్వు ఉపయోగించిన స్ట్రాటజీ వల్లే మనకి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటాడు. దాంతో లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నేను ఆఫీస్కి వచ్చేసరికి అందరూ అదోలా ఉండడంతో మనకి టెండర్ రాలేదేమో అనుకున్నాను. మొత్తానికి మనకి టెండర్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంతకీ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ ఎవరు అని చెప్పి లక్ష్మి అడగడంతో అతని పేరు మిత్రానందన్ అంటూ అర్జున్ మిత్ర పేరు చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అర్జున్ గారిని గెలిపించడం కోసం నేను మిత్ర గారిని ఓడించానన్నమాట. ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. మిత్ర గారి గురించి నాకు బాగా తెలుసు. ఏదైనా అనుకున్నది సాధించలేకపోతే ఆయన చాలా డీలా పడిపోతారు. ప్రస్తుతం ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో అని చెప్పి లక్ష్మి మిత్ర గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది. పడిపోతున్న కంపెనీని నీ తెలివితేటలతో ప్రాజెక్ట్ వచ్చేలాగా చేసి మళ్ళీ నిలబెట్టావు లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అర్జున్ లక్ష్మికి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. ఆ రోజు అర్జున్ లక్ష్మి ఇద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతకీ ప్రాజెక్ట్ ఏమైందిరా అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటే అప్పుడు అర్జున్, ఈ ప్రాజెక్ట్ మనకే వచ్చిందమ్మా, అంతా లక్ష్మి క్రెడిటే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు అర్జున్ తల్లి, నాకు తెలుసురా, లక్ష్మి నీ పక్కనుంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి మిత్ర గురించి ఆలోచిస్తూ మౌనంగా గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చలమయ్య మెల్లిగా వసుంధరాదేవితో అర్జున్తో ముందు పెళ్లి విషయం గురించి మాట్లాడమని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు. దాంతో వసుంధరాదేవి అర్జున్తో, ఒరే అర్జున్, చాలా రోజులుగా నీతో నేను ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటో చెప్పమ్మా అని అర్జున్ వసుంధరాదేవిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు వసుంధరాదేవి, నువ్వు పెళ్లి చేసుకోవాలరా అని చెప్పి ఎన్ని రోజులు ఇలా ఒంటరి బతుకుతావో, నేను నీ కోసం ఒక అమ్మాయిని చూశాను, తను ఎవరో కాదు లక్ష్మిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అర్జున్ని వసుంధరాదేవి అడుగుతూ ఉంటే అప్పుడు అర్జున్, అమ్మ, ఇప్పుడు నా పెళ్ళికి ఎంత తొందర వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదురా, లక్ష్మిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా అని చెప్పి అర్జున్ని అడుగుతూ ఉంటే అప్పుడు అర్జున్, లక్ష్మి లాంటి మంచి అమ్మాయిని ఎవరు మాత్రం కాదనుకోగలరమ్మా, కాకపోతే లక్ష్మి గతం ఏంటో మనకు తెలియదు, నన్ను పెళ్లి చేసుకోవడానికి తను ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు వసుంధరాదేవి, లక్ష్మి గురించి పక్కన పెట్టు, తనని ఎలాగైనా సరే ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఒకవేళ లక్ష్మి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చలమయ్య వసుంధరాదేవితో, అమ్మ, అర్జున్ బాబు గారి మనసులో కూడా లక్ష్మమ్మ గారు ఉన్నారని తెలిసిపోయింది. ఇక ఇప్పుడు మిగిలిందల్లా లక్ష్మమ్మ గారిని పెళ్ళికి ఒప్పించడమే అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నా మనసుకి ఎంతో ఆనందంగా ఉంది చలమయ్య, పెళ్లి విషయం గురించి లక్ష్మితో కూడా ఈరోజే మాట్లాడేస్తాను అని చెప్పి త్వరగా వీళ్ళిద్దరికీ ముడి పెట్టేస్తే నాకు ఒక బరువు దిగిపోతుంది అని చెప్పి వసుంధరాదేవి అనుకుంటూ ఉంటుంది. తర్వాత లక్ష్మిని పిలిచి, అమ్మ లక్ష్మి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మా అర్జున్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి లక్ష్మిని అడగడంతో అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఈ ఇల్లు కలకల్లాడుతుంది. అటువంటి నువ్వు నా కోడలు అయితే నా కొడుకు గురించి ఇక నేను ఏ బెంగ పడాల్సిన అవసరం ఉండదు. చెప్పమ్మా, నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని చెప్పి అర్జున్ తల్లి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, నాకంటూ భర్త కుటుంబం ఉన్నారు, కానీ
నేను కొన్ని కారణాల వల్ల నా భర్తకు దూరంగా ఉంటున్నాను. నా భర్త, నా వాళ్ళు అందరూ కూడా ఇదే ఊర్లో ఉన్నారు. దయచేసి ఇంకెప్పుడు కూడా పెళ్లి విషయం గురించి నాతో మాట్లాడకండి. ఒకవేళ నేను ఇక్కడ ఉండడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ తల్లి, పర్వాలేదమ్మా, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతానని మాత్రం అనకు. నీలాంటి మంచి అమ్మాయి మా ఇంటికి కోడలయ్యే అదృష్టం లేదని అనుకుంటాను, అంతే అని చెప్పి నువ్వు మాత్రం ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవద్దమ్మా అని చెప్పి అర్జున్ తల్లి బతిమలాడుతూ ఉంటుంది. లక్ష్మి తన భర్త వైజాగ్లోనే ఉన్నాడని చెప్పడంతో ఆ విషయం విన్న అర్జున్ ఎలాగైనా సరే లక్ష్మి గతమంతా కూడా తెలుసుకుని తనని తన కుటుంబంతో కలపాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు ఎలాగో లేకుండా పోయింది, కానీ లక్ష్మి అయినా ఆనందంగా ఉండాలి, తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి, తన భర్తకు తనకు మధ్య ఏం మనస్పర్ధలు వచ్చాయో అవన్నీ కూడా తొలగించాలని చెప్పి అర్జున్ అనుకుంటాడు. మరోవైపు మిత్ర చిరాగ్గా ఇంటికి రావడంతో, ఏమైంది మిత్ర, ఎందుకు అలా చిరాగ్గా ఉన్నావు, టెండర్ మనకి రాలేదా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే, లేదు డాడ్, ఆ అర్జున్ కంపెనీకి టెండర్ వెళ్ళింది, నేను కోట్ చేసిన దానికన్నా కేవలం ₹1 తక్కువ కోట్ చేశారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ షాక్ అవుతూ ఉంటాడు. పోనీలే మిత్ర, ఏం చేస్తాం, ఈసారి మనకు కలిసి రాలేదు అంతే అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర, ఆ కొటేషన్ ఎవరు రెడీ చేశారో కానీ అచ్చం లక్ష్మి రెడీ చేసినట్టుగానే రెడీ చేశారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్, ప్రపంచంలో ఒకేలాగా చాలామంది ఆలోచిస్తారు కదా మిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మిత్ర, లేదు డాడ్, ఈ ట్రిక్స్ మాత్రం కేవలం లక్ష్మి మాత్రమే వాడుతుంది, నాకు తెలిసి ఖచ్చితంగా ఈ కొటేషన్ని రెడీ చేసింది కూడా లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావు మిత్ర, చనిపోయిన లక్ష్మి కొటేషన్ ఎలా రెడీ చేస్తుందని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు మిత్ర, లేదు మామ్, ఇన్ని రోజులుగా లక్ష్మి చనిపోయిందని మనం అంతా అనుకుంటున్నాం, కానీ నా మనసుకి ఎందుకో లక్ష్మి ఇంకా బతికే ఉందని అనిపిస్తుంది, ఎందుకంటే లక్ష్మి చనిపోయినప్పుడు మనం తన డెడ్ బాడీని కూడా చూడలేదు కదా, అంటే దాని అర్థం ఏంటి, లక్ష్మి బతికే ఉన్నట్టు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఒకవేళ లక్ష్మి గనక బతికే ఉండి నన్ను ఓడించడానికే ఇదంతా చేస్తూ ఉంటే మాత్రం తనని జీవితంలో నేను క్షమించను అని చెప్పి మిత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జున్ను స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మితో, అమ్మ, ఈరోజు లక్కీ నీ వంట గురించి ఎంతలా పొగిడిందో తెలుసా, ఈరోజు రాత్రికి నీ వంట తినడం కోసం వాళ్ళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా మన ఇంటికి వస్తానంది అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, అలా ఇంట్లో చెప్పకుండా వస్తే వాళ్ళు కంగారు పడిపోతారు కదా నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా జున్ను లక్ష్మికి లక్కీ గురించి చెబుతున్నప్పుడే లక్ష్మి ఇంటికి వస్తుంది. ఈవిడే మా అమ్మ అని చెప్పి అర్జున్ లక్కీకి లక్ష్మిని పరిచయం చేస్తాడు. దాంతో లక్కీ, నమస్కారం అండి అంటూ, ఉదయం మిమ్మల్ని నేను స్కూల్లో చూశానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, అవునమ్మా, ఉదయం నేను కూడా నిన్ను స్కూల్లో చూశాను అని చెప్పి మీ ఇల్లు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ పక్క వీధిలోనే మా ఇల్లు ఆంటీ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. మీరు వంట బాగా చేస్తారని జున్ను చెప్పాడు, ఈరోజు ఉదయం మీ వంట తిన్నాను కూడా, నాకు చాలా బాగా నచ్చింది, ఈ పూట మీ ఇంట్లో మీ వంటను టేస్ట్ చేయడానికి వచ్చాను ఆంటీ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇప్పుడే మీ ఇద్దరికి భోజనం పెట్టుకొని వస్తానని చెప్పి లక్ష్మి వాళ్ళిద్దరికీ కూడా భోజనం పెట్టుకొని వస్తుంది. ఉండండి, మీ ఇద్దరికి నా చేతులతో నేనే తినిపిస్తాను అని చెప్పి లక్ష్మి ఇద్దరికీ కూడా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అసలు ఎవరి పాప, ఎందుకు ఈ పాపను చూస్తూ ఉంటే నాకు దగ్గర మనిషిని చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి లక్కీని చూసి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. లక్కీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా అర్జున్ ఇంటికి రావడంతో
మిత్ర ఇల్లంతా కూడా లక్కీ కోసం వెతుకుతూ ఉంటాడు. లక్కీ ఎక్కడ కనిపించడంతో మిత్ర మరింత కంగారు పడిపోతూ బయటకు వెళ్ళి అలా లక్కీ కోసం వెతుకుతూ ఉండగా ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ ఎవరో జున్ను అనే అబ్బాయి లక్కీని తీసుకువెళ్ళాడు సార్ అని చెప్పడంతో అప్పుడు మిత్ర ఆవేశంగా లక్కీని వెతుక్కుంటూ అర్జున్ ఇంటికి వెళ్తాడు. మిత్ర అర్జున్ ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మి జున్నుకి లక్కీకి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇకప్పుడు గోరు ముద్దలు తినిపిస్తున్న లక్ష్మిని అర్జున్ ఇంట్లో చూసి మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.